హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్ మ్యాథ్ కెమ్ మేడ్ ఈజీ. మన ఛానల్లో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ సంబంధించి పాస్ గ్యారెంటీ ఇన్ 20 డేస్ ప్రోగ్రాంలో మ్యాథ్స్ 1A ఎగ్జామ్కి దగ్గరగా వచ్చాం. మ్యాథ్స్ 1A ఎగ్జామ్ మార్చ్ 6వ తారీఖున జరగబోతుంది. ఈ మార్చ్ 6వ తారీఖున జరగబోయే మ్యాథ్స్ 1A ఎగ్జామ్కి సంబంధించి మనం 20 వీడియోస్ మన ఛానల్లో పోస్ట్ చేసి ఉన్నాం. ఆ 20 వీడియోస్లో 10 వీడియోస్ సంబంధించి 7 మార్క్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఈ 7 మార్క్స్ ప్రాబ్లమ్స్ సంబంధించిన 10 వీడియోస్ని ఒక ఫోల్డర్లో ఉంచి మన ప్లేలిస్ట్లో పెట్టడం జరిగింది. అలాగే 4 మార్క్స్ ప్రాబ్లమ్స్ అన్ని ప్రాబ్లమ్స్ కలిపి 5 వీడియోస్ కింద చేసి ఆ 5 వీడియోస్ని ఒక ఫోల్డర్లో పెట్టడం జరిగింది. 2 మార్క్స్ ప్రాబ్లమ్స్ అన్ని కలిపి ఒక 5 వీడియోస్లో కంప్లీట్ చేసి వాటిని ఒక ఫోల్డర్లో పెట్టడం జరిగింది. ఈ 3 ఫోల్డర్స్ ఈ ప్లేలిస్ట్ని కనుక మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వగలిగితే మీరు ఖచ్చితంగా మంచి మార్క్స్ తెచ్చుకోవచ్చు. నాకు తెలిసినంత వరకు ప్రతి వీడియో కూడా మనకి ప్రాబ్లమ్స్ 7 మార్క్స్ ప్రాబ్లమ్స్ అయితే నియర్లీ 20 మినిట్స్ ఉంటుంది. సో మహా అయితే 15 to 20 మినిట్స్ ఉంటుంది, అంటే అరౌండ్ 200 మినిట్స్ లెక్క వేసుకోవచ్చు. 4లు 2లు కలిపి యాక్చువల్లీ యావరేజ్గా ఒక 100 మినిట్స్, రఫ్గా 300 మినిట్స్ ఉంటుంది. మహా అయితే 350 మినిట్స్ 360 మినిట్స్ ఉంటుంది. సో ఎలా లెక్కేసినా 12 అవర్స్. ఈ 12 అవర్స్ వీడియోని ఇంకా మనకి ఈరోజు రేపు అంటే 4వ తారీఖు 5వ తారీఖు ఈ 2 డేస్ని మీరు డివైడ్ చేసుకుని మంచిగా కనుక విని ప్రిపేర్ అయితే ఖచ్చితంగా మంచి మార్క్స్ తెచ్చుకుంటారు. సో ఇలాగే మీ సపోర్ట్ ఫ్యూచర్లో కూడా ఉండాలని అనుకుంటున్నాను. సో మన వీడియోస్ అన్నీ కూడా అందరికీ చేరేలాగా మీ అందరూ కూడా షేర్ చేసి లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారని అనుకుంటున్నాను. అలాగే మీ సపోర్ట్ ఉంటే ఫ్యూచర్లో మరిన్ని మంచి వీడియోస్ చేయడానికి నేను చాలా ఇంట్రెస్ట్గా ఉన్నాను. ఎందుకంటే మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబర్స్ పెరిగి వాచ్ టైం పెరిగిందో అప్పుడు నాకు ఆటోమేటిక్గా మోటివేషన్ వచ్చి ఇంకా నేను మంచి వీడియోస్ చేసి మరింత మంది స్టూడెంట్స్కి యూస్ఫుల్ అయ్యేటువంటి వీడియోస్ చేస్తాను. ఖచ్చితంగా ఈ 20 డేస్ ప్రోగ్రాంలో ఈ 20 డేస్ వీడియోస్ ఎవరైతే ఫాలో అవుతారో వాళ్ళు డ్యామ్ షూర్గా పాస్ అవుతారని నేను నమ్ముతున్నాను. సో ఖచ్చితంగా ఈ 2 రోజులు మీరు మన వీడియోస్ చూసి జాగ్రత్తగా కష్టపడినట్లయితే ఖచ్చితంగా మంచి మార్క్స్తో మీరు బయటికి ఎగ్జామ్ సెంటర్ నుంచి బయటకు వస్తారు. సో 6వ తారీఖు సాయంత్రం 6 గంటలకి మన క్వశ్చన్ పేపర్ ఎలా ఉంది, ఆ క్వశ్చన్ పేపర్లో మనం చెప్పినటువంటి వీడియోస్లో చెప్పినటువంటి ప్రాబ్లమ్స్ ఎంతవరకు ఉపయోగపడినాయి అనేది ఆ వీడియోలో చూద్దాం. సో అప్పటి వరకు చూస్తుండండి మన ఛానల్ మ్యాథ్ కెమ్ మేడ్ ఈజీ. ఆల్ ద బెస్ట్. అందరూ బాగా రాయండి. ఏ క్వశ్చన్ విడిచిపెట్టకండి. ప్రతి క్వశ్చన్ని అటెంప్ట్ చేసి మీకు తెలిసినటువంటి ఫార్ములాస్ యూజ్ చేస్తే ఖచ్చితంగా మీరు మంచి మార్క్స్ సాధిస్తారు. థ్యాంక్ యూ.